సచ్చిన కింద లెక్క. కీరవాణి ఆంధ్రోడు తెలంగాణ కవి పాటకు బాణీలు సమకూర్చడం ఏంటనేది ఇదొక విమర్శ. 1,00,000 జవాబులు ఉన్నాయి, 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి ఎదురేస్తూనే. అంటే ఇప్పుడు ఇక్కడ అంటే మీకు మీ పైన విమర్శ వచ్చింది, మరోపక్క మరో విమర్శ కూడా. తెలంగాణ భవన్ని ఆంధ్ర కూలీలు కట్టలేదా? కాళేశ్వరాన్ని ఆంధ్ర కాంట్రాక్టర్కి ఇవ్వలేదా? యాదగిరి గుట్ట ఎవరైతే దాన్ని డిజైన్ చేసిన వ్యక్తి ఆనంద్ ఆంధ్ర కాదా? ఇవన్నీ విమర్శలు. అంటే మీ విమర్శ ఈ విమర్శలు రెండు వచ్చినాయి. నాగేశ, అది జనం తెలుసుకుంటుంది, ఆ సమయం తెలుసుకుంటుంది. అంటే మీ సమాధానం కూడా ఇక్కడ కావాలి. నా సమాధానం ఒక్కటే, నా పాటకు ప్రజల ఆకాంక్షలకు ఎక్కడనన్నా అదుపు తప్పినా, ఎక్కడనన్నా నాకు నేను వంగిపోతున్నానన్న ఒక జాగ్రత్త చూస్తాను. కానీ ఇప్పుడు ఎవ్వరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, వాక్కు స్వాతంత్రం ఉన్నది అని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను ఇలా సోనియా గాంధీ పేరు పెట్టలే, రాహుల్ గాంధీ పేరు పెట్టలే, ప్రియాంక గాంధీ పేరు అంటే అంతకంటే పెట్టలే, మా రేవంత్ పేరు కూడా పెట్టలే. నేను నిన్నటిదాకా తెలంగాణ ప్రజలు గుండె గద్దుకున్న పాటే ఉంటుంది తప్ప నా ప్రయోజనం కోసం దాన్ని ఎప్పుడు వాడుకోలేదు, నేను రేపు వాడుకోను కూడా. మీ శ్రేయోభిలాషుల మధ్య, మీ కుటుంబ సభ్యుల మధ్య నిన్న మీ పాటకు పట్టం కట్టిన తర్వాత మీ సంతోషం ఎలా ఉంది? మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీకంటూ కవులు కళాకారులు మీ దగ్గర వాళ్ళు కావచ్చు, అందరూ అభినందించిండ్రు, అందరూ సంతోషపడ్డారు. మెజార్టీ తెలంగాణ ప్రజలంతా హర్షించిండ్రు. నిజంగా అది నేను కూడా మీ మీడియా తరపున ఇచ్చిన మాటను అనువంత తప్పకుండా జయ తెలంగాణకు పట్టం కడతాం, మేము అధికారంలోకి వస్తా అని రాష్ట్రంలో వాళ్ళు ఒత్తరో రాలో అన్న తరుణంలో చెప్పాడు. ఆ వచ్చినాక ఆ పాటకు పట్టం కట్టాడు కదా. నిన్న క్యాబినెట్ ప్రకటించినప్పుడు ఈ 6 నెలల వ్యవధిలో జరగని కుట్ర ఒక 6 రోజులలో జరిగింది, మంచిదే కదా. ఒక దిక్కు కులాలు, ఒక దిక్కు వర్గాలు, దర్శకుడు చెప్పండి, ఒక దిక్కు వర్ణాలు, ఇవన్నీ కాదు. అది తెలంగాణకు నేను చిన్న ఆభరణం అనుకుంటాను, ఒక చిన్న నగ. మొత్తం తెలంగాణకు నగ కాదు, అది చిన్న ఆభరణం. అది నా వంతుకు వచ్చినందుకు నాకు ప్రజలు నా నగనే ఇష్టపడ్డందుకు నేను చాలా రోజులు వాళ్ళకు తెలంగాణ, నా జాతికి, నా ఉద్యమానికి, నా తెలంగాణ పండిత లోకానికి, నా తెలంగాణ కవిలోకానికి కూడా, గాయక లోకానికి, ప్రతి కళాకారునికి, ప్రతి పసికందుకు, ప్రతి పాఠశాలలకు ఒక్కరికి కాదు, నేను వినమ్ర నమస్కారాలతో నా తెలంగాణ ఉద్యమ కాలానికి, అమరత్వానికి కూడా. ఎందుకంటే ఇంకొకటి కూడా చెప్తున్నా నాగేశ, తెలంగాణ రాష్ట్ర సిద్ధి కోసము 100 ఏళ్ల జీవితాలను పనంగా పెట్టిన వాళ్ళకంటే నా పాట గొప్పది కాదు నాన్న. ఒక వీరుని మరణం కంటే కవి కూడా గొప్పవాడు కాదు నాన్న నా లెక్కన. అందుకోసం కవి ఏమన్నా పొడుచుకొని రాడు, కవులు ఏమన్నా పొడుచుకొని రారు. ప్రజలలో వాళ్ళు భాగమే, వాళ్ళు భాగస్వామ్యమే. కానీ వాళ్లకు ప్రకృతి ఒక సృజన ఇస్తుంది. ఆ సృజనను వాళ్ళు ఏ రీతిగా వస్తువును ఎంచుకుంటారు, ఏ రీతిగా శిల్పాలను చెక్కుకుంటారు, ఏ రీతిగా కవి ఆలోచన ఎందుకు ఉంటుంది. తెలంగాణ తల్లి అని మనం పదం ఎత్తుతున్నాం. మేము చేసినాం విగ్రహం, మేము చేసినాం విగ్రహం, మేము రూపం తెచ్చినాము, ఆ రూపాలు ఇప్పుడు మారుస్తున్నాము. ఒక సంఘర్షణ జరుగుతున్నది కదా. అవును, తెలంగాణ తల్లికి అసలైన రూపం జయ జయ తెలంగాణ గీతములో ప్రతి అక్షరములో అమ్మ స్వరూపాన్ని, ఆ కలమనే శిల్పము ఎప్పుడో ఆ బొమ్మను చెక్కి పెట్టింది. దానికి వీళ్ళు డ్రెస్సులు కట్టుకోవడమే తప్ప జయ జయ తెలంగాణ గీతం అంటేనే తెలంగాణకు ఒక రూపం ఇచ్చిన గీతం అది, తెలంగాణకు ఒక రూఢి అయిన గీతం అది. తెలంగాణ గీతంలో అంబ బొమ్మ ఉంటుంది. అది
అమ్ముకునే బొమ్మ కాదు సుమ, అమ్మ బొమ్మ. ఇవన్నీ సంఘటనలు చూసిన తర్వాత మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఇప్పుడు ఎందుకే మాయ